హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మెంతికూర టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. తెలంగాణలో మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మటన్ ఎంత ఇష్టంగా తింటారో ఇది కూడా అంతే ఇష్టంగా తింటారు. చూద్దాం ఎలా చేద్దామో. నేనైతే ఇలా ముందుగా 2 కట్టలు తీసుకున్నాను. 2 కట్టలు తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా మొత్తం నీట్గా కట్ చేసి ఇలా నీట్గా కడుక్కోవాలి. ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి. ఆ తర్వాత టమాటా, పుదీనా, ఆనియన్, కొత్తిమీర కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించాను. ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకున్న తర్వాతకి కొంచెం జీలకర్ర, ఆనియన్ వేసుకొని రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పుదీనా ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకొని కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మాడిపోకుండా చూసుకోవాలి. గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకోవాలి. ముందుగా టమాటా ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొంచెం టమాటాలు ఎక్కువగానే వేసుకోవాలి. టమాటా మొత్తం మగ్గాక, మెత్తగా ఉడికాక మనం మెంతికూర అనేది వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకున్న తర్వాత చూసారా టమాటా ఎలా మగ్గిందో. గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకోవాలి, లేదంటే ఇలా మనం వేసుకోవాలి. మెంతికూర అనేది వేసుకోవాలి. గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది మెంతికూర అనేది. టమాటా వేసాక మెంతికూర వేసుకొని ఇలా మొత్తం అడగంటకుండా కలుపుకోవాలి, లేదంటే తొందరగా అడగంటుతుంది. మెంతికూర వేసాక మనం గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాతకి చూసారా టమాటా ఎలా మగ్గిందో. టమాటా మెంతికూర ఇలా మెత్తగా ఉడికే వరకు ఒక 10 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాతకి తగినంత కారం, సాల్ట్ వేసుకోవాలి. కారం, సాల్ట్ వేసుకున్న తర్వాతకి కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా మొత్తం అడగంటకుండా మనం కలుపుకోవాలి. కారం వేసాం కాబట్టి అడగంటుతుంది. అడగంటకుండా మనం ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా ఎలా అవుతుందో. చూసారా చాలా బాగుంటుందండి. కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి. కొంచెం లైట్గా వాటర్ వేసుకున్న తర్వాతకి కొంచెం గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టి ఉంచుకోండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచుకొని చూసారా ఎలా అయిందో. ఆ తర్వాత లైట్గా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాతకి కలుపుకోండి మొత్తం. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా బాక్స్లలో కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. అంతే అండి, చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డు వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.